హాయ్ హలో వెల్కమ్ టు బెంగళూరు పాప స్వాతిక వ్లాగ్స్. మీరు ఆల్రెడీ చూసుంటారు తమ్నేల్. ఇది నా యానివర్సరీ వ్లాగ్. 6 ఇయర్స్ అయింది మాకు. సో మేము ఈ 6th యానివర్సరీ మైసూర్లో సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాము. 1 డే స్టేకి మైసూర్ వెళ్తున్నాము. మేము మార్నింగ్ మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేసరికి 9:30 అయింది. మైసూర్కి వెళ్ళే దారిలోని కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా కవర్ చేస్తాము ఈ వ్లాగ్లోని. ఇది బెంగళూరు నుంచి మైసూర్కి వెళ్ళే హైవే. చూడండి రోడ్ అది ఎంత బాగుందో, పక్కన మౌంటైన్ స్టోన్స్తోని. ఇంకా బెంగళూరు నుంచి మైసూరు 140 కిలోమీటర్స్, అంటే మనకి 2.5 hours పడుతుంది. ఇప్పుడు మైసూర్ దగ్గరలో ఉన్న శ్రీరంగపట్నకి వెళ్తున్నాము. పంచరంగ క్షేత్రాల్లోని శ్రీరంగపట్న ఫేమస్ టెంపుల్ కర్ణాటకలో ఉంది. ఇది మైసూర్ నుండి ఒక 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లోని ఉంటుంది ఈ టెంపుల్. ఇది చాలా ఏన్షియంట్ హిస్టారికల్ టెంపుల్. ఈ టెంపుల్ 9th సెంచరీలోనిది. ఈ ప్లేస్ శ్రీరంగపట్నలోని కావేరీ రివర్ కూడా ఉంటుంది. ఈ టెంపుల్లోని రంగనాథ స్వామి అంటే విష్ణుమూర్తి పడుకుని మనకి దర్శనమిస్తారు. పంచరంగ క్షేత్రాల్లోని ఇది ఫస్ట్ టెంపుల్. ఈ టెంపుల్ని ఆదిరంగ టెంపుల్ అని కూడా అంటారు. త్రైరంగ దర్శనం అని అంటారు. ఏంటంటే 3 టెంపుల్స్ ఉన్నాయి. ఆ 3 టెంపుల్స్ కూడా 1 డేలోనే దర్శనాలు చేసుకోవాలి. ఎప్పుడంటే సన్ రైజ్ నుంచి సన్సెట్ లోపు దర్శనం చేసుకుంటే చాలా మంచిది అంటారు. ఉన్న అన్ని దోషాలు కూడా పోతాయి అంటారు. అది కూడా ధనుర్మాస టైంలోనే, అంటే డిసెంబర్ నుంచి జనవరి టైంలోనే చెయ్యాలి ఈ దర్శనాలు అంటారు. త్రైరంగ దర్శనం 3 టెంపుల్స్ ఏంటంటే, ఫస్ట్ టెంపుల్ ఆదిరంగ, అదే శ్రీరంగపట్నంలో ఉంది కర్ణాటకలోని. సెకండ్ టెంపుల్ మధ్యరంగ, శివాని సముద్ర అనే ప్లేస్లో ఉంది కర్ణాటకలోని. లాస్ట్ థర్డ్ టెంపుల్ అంత్యరంగ, అది శ్రీరంగం తమిళనాడులోని ఉంది ఈ టెంపుల్. సన్ రైజ్ టైంలో నుంచి కర్ణాటకలో ఉన్న 2 టెంపుల్స్ కూడా దర్శనం చేసుకుని వెంటనే తమిళనాడులో ఉన్న థర్డ్ టెంపుల్ కూడా సన్సెట్లోపు దర్శనం చేసుకోవాలి. దీన్నే త్రైరంగ దర్శనం అని అంటారు. నెక్స్ట్ ఇప్పుడు నిమిషాంబ టెంపుల్కి వెళ్తున్నాము. ఇది శ్రీరంగపట్న టెంపుల్ నుండి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అమ్మవారి టెంపుల్.
ఈ టెంపుల్ చాలా పాతది, 400 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అంట. ఈ టెంపుల్లోని అమ్మవారిని నిమిషాంబ అని అంటారు. అంటే నిమిషాల్లోని మన విషెస్ అన్నీ నెరవేరుస్తారని చెప్పి. ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా, ఫైనాన్షియల్ ఇష్యూస్ అయినా, మ్యారేజ్ ఇష్యూస్ అయినా, ఇలా ఏ ప్రాబ్లమ్స్ అయినా అమ్మవారి దగ్గరికి వచ్చి పూజ చేసుకుంటే అన్ని విషెస్ నెరవేరుతాయి అని అంటారు. ఈ టెంపుల్లోని అమ్మవారి దగ్గర నిమ్మకాయల దండ ఇంకా కొబ్బరికాయలు పెట్టి శ్రీచక్ర దగ్గర పూజ చేసి ఇస్తారు. మా దర్శనం అది చాలా బాగా అయింది. ఇప్పుడు టెంపుల్ నుంచి బయటకు వచ్చేస్తున్నాము. ఇంకా స్ట్రైట్గా వెళ్తే ఆపోజిట్లో కనిపించే బిల్డింగ్లోని అన్నదానం కూడా ఉంది. ఇప్పుడు ఈ టెంపుల్ నుండి మైసూర్లోని మేము బుక్ చేసుకున్న హోటల్కి వెళ్తున్నాము. అమ్మవారి గుడిలోని ఈ ప్రసాదం ఇచ్చారు. ఇలాగే ఈ ప్రసాదం తింటూ ట్రావెల్ చేస్తూ హోటల్కి వెళ్తున్నాము. ఇదే మేము వండిపోయే హోటల్, ఫార్చ్యూన్ జేపీ ప్యాలెస్ మైసూర్లోని. మేము హోటల్ రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 2 o'clock అయ్యింది. హోటల్లోని ఎంటర్ అవగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు మా రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. మా రూమ్లోని లగేజ్ అంతా పెట్టేసి ఇంకా లంచ్ చేయడానికి కింద రెస్టారెంట్కి వెళ్తాము. ఇదే మేము ఉండబోయే రూము మైసూర్లోని 1 dayకి. రూమ్ బాగుంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, అంతా కూడా బాగుంది. ఇప్పుడు హోటల్లో ఉన్న కింద రెస్టారెంట్కి వచ్చాము. రాగానే పాపడ్ ఇచ్చారు. తర్వాత చికెన్ పాప్కార్న్ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా నేను వాటర్ మెలన్ జ్యూస్, మా హస్బెండ్ స్వీట్ లైమ్ సోడా ఆర్డర్ చేసుకున్నారు. దాని తర్వాత చికెన్ ఆర్డర్ చేసుకుని తింటున్నాము. సో మా లంచ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాము. లంచ్ చేశాక హోటల్లోనే గిఫ్ట్ షాప్స్ ఉంటే చూద్దామని వెళ్ళాము. చాలా బాగున్నాయి. ఇక్కడ మైసూర్ శాండల్ పర్ఫ్యూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మైసూర్ సిల్క్ శారీస్ కూడా ఉన్నాయి. తినేసాక పైన స్కై వ్యూ ప్లేస్కి వెళ్ళాము. టాప్ ఫ్లోర్లోని ఇది డోమ్, అంటే ఈ లోపల అంతా కూడా జంగిల్ థీమ్లోని పెయింటింగ్ చేసి ఉన్నది. చాలా బాగుంది ఈ ప్లేస్. ఆ రోజు నైట్ క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేయమని చెప్పేసి ముందే చెప్పాము, బుక్ చేసుకున్నాము. సో వాళ్ళు ఇలాగా డెకరేషన్ అంతా చేసి ఇలా చేశారు. చాలా బాగుంది. ఇది వేరే డోమ్, ఇది మైసూర్ ప్యాలెస్ డోమ్. అంటే ఆ పిక్చర్స్ అన్నీ ఉంటాయి మైసూర్ సంబంధించినవంతా కూడా. నాకైతే చాలా నచ్చేసింది ఈ డెకరేషన్ అంతా కూడా. ఇది ఒక ప్యాలెస్లా ఉంది. పైన అలాగా డోమ్, ఆ డెకరేషన్ ఇంకా పెయింటింగ్ అంతా కూడా చాలా బాగుంది. చాలా బాగా చేశారు హోటల్లోని. తర్వాత వాళ్ళు కేక్ తీసుకొచ్చారు. మేము ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తున్నాము.
మా యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. కేక్ కటింగ్ అయిపోయాక ఈ వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు మాకు. ఇవి లీచీ ఫ్లేవర్ వెల్కమ్ డ్రింక్స్. ఈ క్యాండిల్ లైట్ డిన్నర్ 2 టైప్స్ ఆఫ్ ప్యాకేజ్ ఉంటుంది. ఒకటి డెకరేషన్తో పాటు కేక్ ఇంకా వెల్కమ్ డ్రింక్స్ ఇస్తారు. ఇంకా మనకు కావాలంటే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇదంతా ఒక సెపరేట్ కాస్ట్. సో మేమైతే ఫుడ్ ప్రొవైడ్ చేయొద్దు, మాకు నచ్చింది మేమే ఆర్డర్ చేసుకుంటాం అన్నాము. సో వాళ్ళు డెకరేషన్ చేశారు, కేక్ ఇచ్చారు, ఇంకా వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు. డిన్నర్ అయిపోయాక బయట ఉన్న గార్డెన్లోని కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాను. నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది. చాలా లైట్ వెయిట్ శారీ, ఇంకా డ్యూయల్ షేడ్ పేస్టల్ శారీ. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాము కింద రెస్టారెంట్కి. సో బ్రేక్ఫాస్ట్లో ఏవేవి పెట్టారో మీకు చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్లో చాలా ఐటమ్స్ పెట్టారు. అన్నీ ఆల్మోస్ట్ టేస్ట్ చేసాము. అయిపోయిన తర్వాత ఇక్కడ పూల్ దగ్గరికి వచ్చాము. కాసేపు పూల్ సైడ్ కూర్చుందామని చెప్పి. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్ చెక్అవుట్ చేసాము. అయిపోయిన తర్వాత ఇప్పుడు చాముండి హిల్స్ మీద ఉన్న చాముండేశ్వరి టెంపుల్కి ఇప్పుడు వెళ్తున్నాము. చాముండేశ్వరి టెంపుల్ 1000 years ఓల్డ్ టెంపుల్. ఈ టెంపుల్లోని చాముండేశ్వరి ఒక దుర్గాదేవి రూపం అంటారు. మహాశక్తి పీఠాల్లోని ఇదొక శక్తి పీఠం. ఈ ప్లేస్లోనే సతీదేవి హెయిర్ అంటే జుట్టు ఇక్కడ పడింది అంటారు. నవరాత్రి టైంలోని చాలా బాగా జరుగుతాయి ఇక్కడ పూజలు. ఇంకా ఆషాఢంలోని ఆషాఢ శుక్రవారాలని ఎవ్రీ ఫ్రైడే చేస్తారు. ఆ టైంలో చాలా క్రౌడెడ్ ఉంటారు. ఇక్కడ జనాలు చాలా బాగా చేస్తారు పూజలు. ఈ ప్లేస్లోనే చాముండి దేవి మహిషాసుర అనే రాక్షసుని చంపారు. అందుకే ఈ ప్లేస్ని మహిషూరు ఆర్ మైసూర్ అని అంటారు. ఈ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 7:30 AM to 2 PM, మళ్ళీ 3:30 PM to 6 PM ఉంటుంది. మళ్ళీ 7:30 PM to 9 PM ఉంటుంది. ఈ టెంపుల్లో మా దర్శనం అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 2:30 అయ్యింది. తర్వాత బెంగళూరు స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుండి మధ్యలోని హోటల్లో ఆగాము లంచ్ కోసం. చూడండి, మా ఇంటికి ఇంకా 17 kilometers ఉంది, కానీ అది 1 hour అని చూపిస్తుంది. బెంగళూరు ఎంటర్ అవ్వగానే అవుట్స్కట్స్ నుండి ఫుల్ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. మా ఇంటికి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 6:30 అయిపోయింది. తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంట్లోని ఇంకో కేక్ కటింగ్ చేసాము. ఇంకా మా హస్బెండ్కి ఈ శివ డైరీ ఇచ్చాను. చాలా బాగుంది. పైన డైరీ చాలా స్మూత్గా ఉండి ఎంత క్యూట్గా ఉందో శివుడు బొమ్మ. తనకి ఇష్టం ఎలా డైరీలో అవి రాసుకోవడం. సో తనకి ఇది గిఫ్ట్ చేశాను.
మా కేక్ కటింగ్ అంతా అయిపోయాక మా అన్నయ్య బిర్యానీ పంపించారు. సో ఇప్పుడు మేము బిర్యానీ తింటాము. యమ్మీ యమ్మీ మటన్ బిర్యానీ చాలా బాగుంది టేస్ట్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టు అయి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని మనం కలుద్దాము. అంతవరకు బై బాయ్ ఫ్రెండ్స్.